వారసత్వంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాయకురాలు పార్టీకి తలనొప్పిగా మారుతున్నారా? ఓర్పు నేర్పుగా ఉండాల్సిన చోట ఆధిపత్య ప్రదర్శనకు పోయి తనకు తానే కొత్త వివాదాన్ని సృష్టించుకుంటున్నారా? ఆమెను అసలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించమన్న డిమాండ్ పెరుగుతోందా? ఇటీవలి ఓ ఎపిసోడ్ పార్టీ అధినేత జగన్ కూడా చిరాకు పుట్టించిందా? ఎవరా లీడర్? ఏంటా డామినేషన్ స్టోరీ? గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనారిటీల ఓట్లు ఎక్కువ. అందుకే ఏ పార్టీ అయినా ఈ సీటు మైనారిటీలకే కేటాయిస్తూ వచ్చింది. అందులో భాగంగానే 2014, 2019లో పొగాకు వ్యాపారి ముస్తఫాకు ఇచ్చింది వైసీపీ. 2 సార్లు విజయం సాధించారాయన. అయితే 2024లో తన రాజకీయ వారసత్వాన్ని కూతురు నూరి ఫాతిమాకు ఇచ్చారు ముస్తఫా. ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు మాజీ ఎమ్మెల్యే కుమార్తె. ఇక అప్పటి నుంచి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్గా కొనసాగుతున్నారామె. దీనికి తోడు ఏడాది క్రితం గుంటూరు నగర పార్టీ అధ్యక్షురాలి పదవి కూడా దక్కింది. అదంతా ఒక ఎత్తైతే కొన్నాళ్లుగా నూరి ఫాతిమాకు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ తగులుతోంది. వైసీపీ నుంచి గెలిచిన కొంతమంది కార్పొరేటర్లు, నాయకులకు ఆమెకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. స్థానిక నేతలను కలుపుకోకుండా ఇన్ఛార్జి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ అప్పట్లో సొంత పార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ పెద్దలు నూరి ఫాతిమాను పిలిచి క్లాస్ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీలో అందరినీ కలుపుకొని పోవాలని పెద్దోళ్లు చెప్పినా ఆమె వైఖరిలో మాత్రం మార్పు రాలేదట. ఇక తాజాగా గుంటూరులో వైసీపీ ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లప్పుడు నూరి ఫాతిమా వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నందున పార్టీ తరఫున ఇఫ్తార్ విందును ఇక్కడే ఇవ్వాలని నిర్ణయించింది వైసీపీ అధిష్టానం దూతలుగా వచ్చిన సీనియర్స్ ని పట్టించుకోలేదు. పైగా అలా చేయండి, ఇలా చేయండి అంటూ వాళ్లకే సూచనలు చేశారట. దీంతో పెద్దలు బాగా హట్ అయిపోయారు. మనం పార్టీలో సీనియర్స్, ఈమె నిన్నగాక మొన్న పాలిటిక్స్ లోకి వచ్చారు, ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు, అయినా ఎందుకింత బిల్డప్ అంటూ వాళ్లల్లో వాళ్ళు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. ఇక గుంటూరు నుంచి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కు వెళ్లిన మైనారిటీ నేతలు మమ్మల్ని అసలు అక్కడికి ఎందుకు పంపారు, అంతా ఆమెకే అప్పగించొచ్చు కదా, మాకి అవమానాలు ఎందుకు అంటూ ముఖ్య నాయకుల దగ్గర వాపోయినట్లు తెలిసింది. ఆ దెబ్బకే పార్టీ ఇఫ్తార్ విందు గుంటూరు నుంచి విజయవాడకు మారినట్లు తెలిసింది. కేవలం నూరి ఫాతిమా ఓవర్ యాక్షన్ తట్టుకోలేకనే వెన్యూ మార్చాల్సి వచ్చింది అన్నది వైసీపీ వర్గాల మాట. ఇక ఇదే సమయంలో స్థానికంగా ఉన్న ఆమె వ్యతిరేక వర్గం కూడా ఒంటెత్తు పోకడపై అధిష్టానానికి మరోసారి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. రాజకీయ అనుభవం పెద్దగా లేకపోవడం, ఎవరి మాట వినకుండా నేను చెప్పినట్లే జరగాలన్న వైఖరి కారణంగా సొంత పార్టీలోనే ఫాతిమా వ్యతిరేక వర్గం పెరిగిపోతోంది. ఈ క్రమంలో అసలు ఇన్ఛార్జ్ పదవి ఉంటుందా, ఊడుతుందా అన్న చర్చ వైసీపీ క్యాడర్లోనే జరుగుతోంది.